తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగభివృద్ధి, మానసిక సంతోషం లభిస్తుంది. విదేశీ యానం వంటి వాటికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిశోధన రంగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గురువు ద్వాదశ రాశిలో సంచారం, తదుపరి జన్మరాశిలో సంచారం, శని దశమ స్థానంలో చలనం, కేతు పంచమ స్థానం చలనం, రాహు లాభస్థానం నందు గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారాలకు, ఉన్నతాధికారులకు సంవత్సరం ప్రథమార్థంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కోర్టు పరంగా, కుటుంబపరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపులు తిరుగుతాయి. సంతాన పురోగతి కోసం కొంత గట్టిగానే ప్రయత్నించాల్సి వస్తుంది. స్పెక్యులేషన్స్ అనుకూలం. ఈ రాశి వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పోటీ పరీక్షలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటి వరిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అనుకూలమైన కాలం కూడా చెప్పవచ్చు. లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాల వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చును. భాగస్వాముల వ్యాపారాలకు అంత అనుకూల కాలం కాదని చెప్పవచ్చు. సినీ పరిశ్రమ, పత్రికా రంగం వారికి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారం కొంత ప్రధానమైన ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు అంగారక పాశుపత హోమం, అలాగే 8 సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.